ఒక చేనులో గల చెట్టు మీద పిచ్చుక ఒకటి గూడు కట్టుకుని గుడ్లను పొదగసాగింది. వాటిలోంచి పిల్లలు బయటికి రాగానే పురుగులతో పాటు చెట్టు కింద గల కోతకొచ్చిన వరిగింజల్ని కూడా వాటికి తినిపించసాగింది. మెత్తగా తీయగా ఉండే వరిగింజలనే అవి ఇష్టంగా తినసాగాయి. అయితే పక్వానికి రావడం వల్ల పంటను ఎప్పుడు కోసేస్తారా అని తల్లి పిచ్చుకకి భయంగా ఉంది. పంట కోసేస్తే తమ పిల్లలకు పెట్టేందుకు మెత్తటి వరిగింజలు దొరకవు. మరో చేలులో గల చెట్టు మీదకు మకాం మార్చుకోవాలి కనుక ప్రతిరోజు తాను తిండికై బయటికి వెళ్లే ముందు పిల్లలతో పంట కోయడం గురించి రైతు ఏమంటున్నాడో జాగ్రత్తగా విని తనకు చెప్పమని చెప్పింది. ఆ రోజు కూడా ఉదయమే తిండి కోసం బయటకు వెళుతూ ఆ మాటే చెప్పి బయటకు వెళ్ళింది. అదలా వెళ్ళగానే రైతు తన కొడుకుతో చేలోకి వచ్చి, లక్ష్మణ, పంట కోతకొచ్చింది, రేపు కోసేద్దాం, చుట్టుపక్కల వాళ్ళందరినీ ఉదయాన్నే కోతకు రమ్మను అని చెప్పాడు. పిచ్చుక పిల్లలు భయంతో తల్లి రాగానే ఆ మాటే చెప్పాయి. ఏం భయపడక్కర్లేదు, రేపు కోత కోయరు అంటూ పిచ్చుక వాటికి తిండి తినిపించింది. మర్నాడు రైతు చేలోకి వచ్చాడు. కానీ కోత కోసేందుకు ఎవ్వరూ రాలేదు. తన కొడుకును పిలిచి, ఒరే లక్ష్మణ, కోత కోయడానికి చుట్టుపక్కల వాళ్ళెవరూ రాలేదు. రేపు ఉదయమే మీ చిన్నాన్నను, పెద్దనాన్నను, మామలను అందరినీ కోతకు రమ్మను అని చెప్పాడు. పిచ్చుక తల్లి రాగానే పిల్లలు ఆ సంగతే చెప్పాయి. పర్వాలేదు, రేపు కూడా కోత జరగదంటూ పిచ్చుక తల్లి బయటకు పోయింది. మర్నాడు ఉదయమే రైతు చేలోకి వచ్చాడు. బంధువులు ఎవరూ రాకపోవడంతో కొడుకుతో, ఒరే లక్ష్మణ, రేపు మంచి పదును గల కొడవళ్ళు తీసుకురా, రేపు మనమే చేను కోసేద్దాం అన్నాడు. ఆ మాటే పిల్లలు పిచ్చుక తల్లికి చెప్పాయి. వెంటనే అది రైతు సొంతంగా కోసేద్దాం అనుకుంటే కోయక మానడు అంటూ పిల్లలను మరో చోటికి తీసుకెళ్లిపోయింది.